దుమ్ములేపే ముచ్చట్లలో ఇగో ఇయ్యాల సుత శ్రీశైలం తాత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిండు. మరి అంతా తయారున్నట్టుగా ముచ్చట కూడా మరిగా ఇక ముచ్చట్లకి పోతే గదేనులా మనకు కరీంనగర్ సార్ ఉన్నాడు కదా, ఎంపీ సారు బండి సంజయ్ సారు. మరి ఆయన ఎవరు అంటే మరి ఎంపీగా చేసి కేంద్ర మంత్రి అయ్యిండు. కేంద్ర మంత్రి అయినప్పుడు మరి దేశం మొత్తంలో ఏం జరుగుతున్నాయి ఏం కథ అన్నిటికీ సమానంగా వంచేయాలి, అన్నిటికీ సమానం చేయాలి. కానీ తెలంగాణకే గెలిచి తెలంగాణలో వండుకుంటా ఇగో ఆంధ్రప్రదేశ్ను మస్తు పొగిడింది అనుకోరాదు. మరి ఆడికే నిధులు వస్తున్నాయి అడ్డగోలుగా కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు వస్తలేవు అని చెప్తున్నాడు. మరి ఎందుకు వస్తలేవు ఏం కథ, ఆ నిధుల ముచ్చట ఏం కథ ఒకసారి చూసేద్దాం. మరి ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరం పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. ప్రత్యేకంగా 30,334 కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే ఆర్థిక సాయాన్ని 263% అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అందించింది. వాళ్ళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు 5,604 కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అమరావతికి 22,000 కోట్ల బాండ్స్, వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా రుణం 12,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంక్ 5,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను వారి స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని, ప్రారంభోత్సవాలు చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. ఇన్నర్ కాదుల్లా సార్ మాట్లాడింది ఏం మాట్లాడుతుండు ఏం కథ, మొత్తం నిధులన్నీ ఏపీకే మరణించుకుంటున్నాడ చంద్రబాబు నాయుడు. మోడీ అతకం పథకం ఉండి అడ్డగోలిగా నిధులు ఆడికే పోతున్నాయి, మొత్తం డెవలప్ అవుతుంది. మరి తెలంగాణ ఏం డెవలప్ అయ్యింది సారే కుద్ది చెప్పిండు. మరి సారు ఆ మాట అనడానికి జర్రందరన్నా ఏమనలేదు ఆ సారు మీకు. అరే ఇద్దరు సహాయ మంత్రులు ఉన్నాడు ఈడ, మరి కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు, మీరున్నారు. మరి ఇంత పెద్ద పెద్ద మంత్రుల నుండి తెలంగాణకు ఏం రాలే అని మీరే అంటుంటే ఇది ఎట్లుంది సారు? మరి మీరు సయాన గట్టిగా నిలబడి కొట్లాడి తెచ్చుకోవచ్చుగా సార్ తెలంగాణకు. మరి ఈడ మీకు కాంగ్రెస్కు కయ్యం ఉంది ఎట్లా? ఆయనతో కాంగ్రెస్ తోటి కయ్యం ఉంటే ఏదైనా ఉంటే లోపల పెట్టుకోవాలి. కానీ తెలంగాణకు వచ్చే నిధులు మీరే అటు చంద్రబాబు నాయుడుకు మర్రిస్తురా అయ్యింది అని చాలా మంది గుసగుస పెట్టుకోవాటిది. ఇక చూసిన అనుల్లా మరి ఖైరతాబాద్ కాంగ్రెస్ కమిటీ మీటింగ్ లో లొల్లి అయింది, ఆగమాగం అయ్యింది. ఆయనతో నిమ్మలంగా మాట్లాడుకుంటుర్రు. మరి అంతనే ఏమైంది అంటే మరి ఈ మేడం ఉన్నది కదా కాంగ్రెస్ కార్పొరేటర్ గా గెలిచిన మేడము, మరి ఏ తీరుగా రేవంత్ రెడ్డికి మర్యాదగా మాట్లాడిందంటే మరి మహిళలకి యువతకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఇన్నర్ గదుల్లా మేడం మాట్లాడింది. సోమాజిగూడ కాంగ్రెస్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ మేడం ఈ తీరుగా మర్యాద ఇచ్చుకుంటూ మాట్లాడింది అనుకోరా సార్కు. మరి ఏమన్నా ఉందా అక్క మీకు? సీఎం సార్ను ఎట్లా మాట్లాడాలి ఏం కథ, ఎట్లా గౌరవించాలి? మరి దినం ఇంత రోజు ఇంత సోయి తప్పే మాట్లాడుతున్నారు చాలా మంది అని అందరు అనుకోబట్టి ఒక్కొక్కరు అయితే సీఎం సార్ పేరే మర్చిపోతుర్రు. మీరు అయితే పేరు మంచిగానే గుర్తుపెట్టుకుర్రు అక్క, కానీ ఈ గారు అనేది పోయి మరి ఇంకేదో అన్నారని గిట్ల అయితే ఎట్లా అక్క? చూస్తున్నారు కదా మరి మళ్ళీ టికెట్ సంపాదించుకోవాలంటే ఎంతో మర్యాదగా మాట్లాడాలి. మరి మీరు అందరికీ సమానంగా మాట్లాడాలి. మరి ఆయనతో తొత్తరపోయి మాట్లాడితే ఎట్లా అక్క? మీరు జర చూసుకొని మాట్లాడరు. ఈసారి ఎట్లా మాట్లాడినా కూడా మరి మళ్ళీ టికెట్ మీకే రావాలా, మళ్ళీ గెలవాలంటే మంచి మర్యాదలు ఉండాలి అని చాలా మంది అయితే అనుకోబట్టి ఎక్కడిది పో తెలంగాణ పాలన మొత్తం కుంటుపడిపోయింది. సర్పంచులు లేక అని ఆగమాగం అవుతున్నారు, సెక్రటరీలు ఏమో గిర్ర తిరుగుతారు చేతుల పైసలు లేక. మరి ఇంతకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎలక్షన్లు ఇగో దగ్గరనే. నిన్న మొన్న ఏడవైనా కూడా ఏడ కూర్చున్నా ఉన్నా కూడా కచ్చిరికాడ కూర్చున్నా ఇంకేనన్నా కూర్చున్నా కూడా సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడైతే గుసగుస చర్చలు ఏ హోటల్ కాడ కూర్చున్నా కూడా ఇదే జోరుగా నడిచేది.
ఆయంత లైన్ క్లియర్ అయిందుల్లో ఇగో వచ్చే నెలనే సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతారట మరి చాలా మందికి అయితే ఒక డౌట్ పుట్టింది సర్పంచ్ ఎలక్షన్లు ముందు పెడతారా మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ముందు పెడతారా అని ప్రభుత్వం పెద్దగానే ఆలోచన చేసింది దీని మీద ఆయన ఎంపీటీసీ జెడ్పీటీసీకి పార్టీ గుర్తు వస్తుంది కదా అందుకే పార్టీ గుర్తు గురించి దీన్నే ఎంపీటీసీ జెడ్పీటీసీని ముందు పెట్టి సర్పంచ్ ఎలక్షన్లను ఎలక పెడతారని మన ఆలోచన అయితే చాలా మంది అనుకుంటున్నారు మరి చూడాలి మరి సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా పెడతారు ఏం కథ అని ఇలా ఇంకోటి ఉందో చాలా మంది రిజర్వేషన్లు ఉంటాయి పాత రిజర్వేషన్లే ఉంటాయి యథావిధిగా అవే నడుస్తాయి 40% బీసీలకు ఇస్తారు అవన్నీ చాలా మంది గుసగుస అనుకుంటున్నారు ఏ ఎట్టకేలకు రిజర్వేషన్లు అయితే తప్పకుండా మారతాయని ఇగో ప్రభుత్వ పెద్దలు అయితే చెప్తున్నారు మరి చూడాలి మరి ఎటు పోతాయి సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు అరే రోజు రోజుకు ఏమైతుందో ఏం కథనో నిన్నగాక మొన్నగా గాలి మోటార్ కూలి ఆయనతో 240 మంది దాకా జీవిడిసిరి మళ్ళీ అది అయ్యిందో లేదో ఆయనతో హెలికాప్టర్ కూలి ఇగో 5-6 మంది 7 దాకా ఆయనతో జీవిడిసిరి ఇగో అవన్నీ మరవక ముందుకే దేశంలో ఏం నడుస్తుందో ఏం కథనో కానీ ఈ మహారాష్ట్ర కాడ వంతెన ఎట్లా కూలిందో చూడుర్రి పూణేలో ఇంద్రయాని నదిపై వంతెన ఎట్లుందంటే తడకుందా మరి ఏం కథనో గాని ఒక్కసారి కూలిపోయేసరికి ఆయన ఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకొని అందరినీ క్షేమంగా బయటికి తీసుకొచ్చింది మరి ఎట్లనే ఏం కథ పర్యాటక కేంద్రంగా ఉన్నాయని అప్పుడప్పుడు జనంతా పరిశీలించాలిగా సారు 24 గంటలు జనాలు పోతున్న కాడ పైసలు వచ్చేది చూసుకుంటారు కానీ మరి అవి సరిగ్గా ఉన్నాయా లేవా కానీ చూసుకుంటూనే లేరు మరి కేంద్ర ప్రభుత్వం కూడా గిజ్మంటి పట్టించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకొని పర్యాటక కేంద్రాలకు అప్పుడప్పుడు కోట్ల నిధులు అయితే రిలీజ్ చేస్తుంటారు కానీ వీటిని పట్టించుకునే నాదుడే లేరని చాలా మంది అయితే గుసగుస పెట్టుకోవాటిది